నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో జనాలకు శారీరక శ్రమ తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా చేతిలో బైకులు కార్లు అందుబాటులో ఉండడంతో పక్కనే ఉన్న దుకాణం వెళ్ళడానికి కూడా నడవడం లేదు. అంతేనా, ఎక్కువ మంది చేసే ఉద్యోగాలు కూడా కుర్చీలో గంటల తరబడి కూర్చొని చేసే పనులే అయిపోయాయి. ఈ పనిలో ఒత్తిడి ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదంతా మానసిక శ్రమ అవుతుంది, కానీ శారీరక శ్రమ కిందకి రావడం లేదు. ఇక తినే తిండి కూడా బలం లేకుండా ఉండడంతో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే చిన్నపాటి వ్యాయామం మన శరీరానికి చాలా అవసరం. దానికోసం రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాల్సిందే. అయితే ఈ చేసే వాకింగ్ను వయసును బట్టి చేయాలి అని నిపుణులు చెప్తున్నారు. ఏ వయసు వారు ఎంతసేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారో నిపుణుల సహాయంతో తెలుసుకుందాం. శరీరానికి వ్యాయామం ఉండాలి అంటే వెంటనే జిమ్లో జాయిన్ అయ్యి కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. మనకు వీలైనంత వరకు మన ఇంటి దగ్గరలో రోజులో కాస్త సమయం చూసుకుని వాకింగ్ చేస్తే చాలు. వాకింగ్ కేవలం కాళ్ళకు మాత్రమే కాదు, మొత్తం బాడీకి ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు నడవడం అవసరమో తెలుసుకుందాం. నిజానికి ఒక పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, ఒక మనిషి రోజుకు 8 కిలోమీటర్లు నడవాలట. అంటే వాకింగ్ మొదలుపెట్టి 8 కిలోమీటర్ల తర్వాత ఇంటికి రావాలని కాదు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తంగా 8 కిలోమీటర్లు నడక ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో అవసరానికి అటు ఇటు తిరగడం కూడా లెక్కలోకి వస్తుంది. రోజు మొత్తంలో కనీసం అలా 8 కిలోమీటర్లు నడిస్తే ఆ మనిషి ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాడట. అయితే ఇది కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరిపోదు కాబట్టి ప్రతిరోజు 30 నిమిషాలు తప్పకుండా నడక వ్యాయామం చేయాలి. అది కూడా చురుగ్గా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వయసు వారు ఎంతసేపు నడవాలనే దాని గురించి ఇక్కడ చూద్దాం. ఒక అధ్యయనం ప్రకారం మీరు 60 ఏళ్లలోపు వారైతే రోజుకు 8 నుంచి 10,000 అడుగుల వరకు వేయాలి. 60 ఏళ్ల పైబడిన వారైతే రోజుకు 6,000 నుంచి 8,000 వరకు అడుగులు వేయాలి. ఇలా నడక వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే 6 నుంచి 17 ఏళ్లలోపు వయసు వారు రోజుకు 60 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకవేళ మీరు వ్యాయామం చేయకపోతే ఆటలాడవచ్చు. అలాగే 18 నుంచి 50 ఏళ్లలోపు వారు రోజుకు 12,000 అడుగులు వేయాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు చురుగ్గా నడక వ్యాయామం చేయడం ద్వారా మంచిది. అలాగే వృద్ధులకు పైన చెప్పినట్లుగా అడుగులు అర్థం కాలేదు లేదా తెలియదు అంటే మీరు ప్రతిరోజు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు మాత్రమే నడిస్తే సరిపోతుంది. ఒకేసారి చేయకుండా క్రమంగా నడిచే దూరాన్ని పెంచుతూ మనం ప్రతిరోజు నడక వ్యాయామం చేస్తే మన శరీరం మాత్రమే కాకుండా మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.